నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నల్లజాలమ్మ వీధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని నల్లజాలమ్మ వీధిలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పెన్షన్దారులను ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రతి నెలా సజావుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, గత ప్రభుత్వంలో పెన్షన్దారులకు ఇస్తున్న మొత్తాలను పెద్ద ఎత్తున పెంచి పెన్షన్దారులకు అందజేస్తున్నామని వివరించారు. సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించామని, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకు అమలు చేశామని, ఎవరికైనా రాని పక్షంలో తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ నెల 2వ తేదీ నుండి తాము ప్రజల వద్దకు వెళ్తున్నామని, వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకొని నిర్మాణాత్మకంగా విమర్శలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్థానికంగా ఈ వార్డులో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ కల్పనమ్మ గారికి, అలాగే మా పార్టీ లీడరు మా దయా గారికి, ఇక్కడ ఉన్నటువంటి వార్డు అధ్యక్షుడు, వార్డు ప్రధాన కార్యదర్శి, అలాగే కేఎస్ఎస్కి, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారికి, మా పుల్లశేరునికి, చిత్రానికి, రజనీ గారికి, ఇజ్రాయల్ గారికి, చింతరామన్న గారికి, మా రవీంద్ర రెడ్డి గారికి, మా యువత ప్రణీత్ యాదవ్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి నరసింహ సెక్రటరీ గారికి, అలాగే ఇల్లీల శ్రీనివాసులు గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చాం. మేము కూడా తెలియజేస్తున్నాం, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ చేయలేదు, సూపర్ 6 అమలు చేయట్లేదు అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి చెప్తున్నారు. ఇదే జనాలు, మేధావులు, చదువుకున్న వాళ్ళు అని తేలిక వాళ్ళు చెప్పేటువంటి తప్పుడు మాటలని నమ్మే పరిస్థితిలో అయితే ప్రజలు లేరని చెప్పి మేమైతే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకటే చెప్పేది, మీరు 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచారు. 250, 250, 250, 250 పెన్షన్. మేము గెలిచిన వెంటనే ఆ ముందు నెల కూడా ఒక 1000 రూపాయలు పెంచి మొత్తం 3 నెలల పెన్షన్ని మేము 3000 పెంచి 4000 చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని ధైర్యంగా చెప్తున్నాం. మీరు వచ్చి మళ్ళీ జనాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు చేయట్లేదని, చేసింది ఎవరు? మేమే కదా. అసలు పెన్షన్ రోజు ఈ పరిస్థితికి వచ్చిందంటే అది నందమూరి తారక రామారావు గారి దయ, చంద్రబాబు నాయుడు గారి దయ. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈరోజు వికలాంగులకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. అంతకు గతంలో ఇచ్చేవాళ్ళ 3,000కి పరిమితం చేశారు. ఈరోజు బెడ్డెడ్ వాళ్ళకి 15,000 చేస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు ఘనత. కాబట్టి ప్రజలు ఇలాంటి తప్పుడు మాటలు నమ్మద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా కూడా పనిచేస్తారు. భవిష్యత్తులో అవసరం ఉంటే చెప్పాడు చంద్రబాబు నాయుడు, భవిష్యత్తులో ఇంకా కూడా పెంచేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే ఈరోజు సూపర్ 6 ద్వారా అందరూ మహిళలకి ఈ యొక్క సిలిండర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. సిలిండర్లు ఇదేదా చెప్పండి, మాకు సిలిండర్ రాలేదు అని చెప్తే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అది సూపర్ 6లో భాగమే. అట్లాగే ఈరోజు తల్లికి వందనం. నువ్వు ఒక్కరికి లేక వచ్చావు, ఒక నెలలో 100 మందికి ఇచ్చావు, 2 నెలలు 50 మందికి ఇచ్చావు, 3 నెలలు 20 మందికి ఇచ్చావు. మేము చెప్తున్నాం, ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది బిడ్డలకి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పిన విధంగా ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది తల్లికి వందనం ఇచ్చాము. లేదా చెప్పండి. టైం కూడా ఇచ్చాం. ఒక టైం ఇచ్చి ఈ టైం లోపల అభ్యంతరాలు ఏమైనా ఉన్నా, ఒకవేళ రాకపోయినా అవన్నీ రెక్టిఫై చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాం. ఎవరైనా చేయగలుగుతారా? ఎంతమంది బిడ్డలకు 15,000 ఇవ్వగలుగుతారా? చెప్పండి. మీరు ఇచ్చారా? మీరు ఇచ్చింది ఒకరికి లేక మూలిగారు. ఈరోజు మేము ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమందికి ఇచ్చామంటే అదే చంద్రబాబు నాయుడు గొప్పతాం. అది కూడా రాలేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీకారం చేశారు. మేము చెప్తున్నాం, మీరున్న 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు చెప్పండి. ఒక్క పని ఏమైనా చేశారా? ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా కట్టారా? ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేశారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఒక్కరు ఇచ్చారా? చెప్పండి. చెప్పి జనాల్లోకి రండి. అట్లా లేకుండా మేము రేపు 2 తేదీ నుండి డోర్ తిరుగుతూ ఉంటే మేము కూడా తిరుగుతూ ఉంటే తిరగండి, చూద్దాం. పొలం ప్రజల్లోకి ఎవరు పని చేశారు ప్రజలే చేస్తారు.
అంతేకాని ఊరికే తప్పుడు ప్రచారాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇమాములకి, మౌజులకి, పాస్టర్లకి, అలాగే ఈ యొక్క దేవాలయంలో పూజారులకి జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు మీరు పెంచారా? పెంచే కథలేదు, మేము పెంచాం. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి సూపర్ 6లో భాగంగా మహిళలందరూ కూడా ఉచిత బస్సు కూడా మనం ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే ఆటో డ్రైవర్లు కూడా ఎలక్షన్లో చెప్పిన విధంగా వాళ్ళకు కూడా నగదు పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజు చేస్తామని చెప్పి కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను. ఇంకేం చెప్పండి, మేము ఏం చేయలేదు చెప్పండి, ఫలాంది చేయలేదని చెప్పండి. అన్నీ చేసాం. సూపర్ 6లో భాగంగా 1 సంవత్సర కాలంలోనే అమలు చేసాం. మేము మీలాగ 5 సంవత్సర కాలంలో 250 కాదు మేము చేసింది. 1 సంవత్సర కాలంలోనే ఏమైతే చెప్పామో అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం చేసాం. తర్వాత 19 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలు అంటే ఎన్డీఏ ఇచ్చిన హామీలని ఒక్కడు కూడా తూచా తప్పకుండా చేసేటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండడం నిజంగా ప్రజల అదృష్టం అని తెలియజేస్తున్నాం. అలాగే ఈ వార్డులో తిరిగేటప్పుడు మా మాజీ కౌన్సిలర్ మా కల్పనమ్మ, మా దయాకరు, ఇక్కడ వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే కేఎస్ఎస్ అందరూ కూడా కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడాం. అలాగే రోడ్డు మేము వస్తున్నటువంటి రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేశాం. త్వరలోనే ఈ వర్క్ కూడా ప్రారంభించమని చెప్పి కూడా మా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. ఈ రోడ్డు కూడా పూర్తి అవుతుంది. తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఒక రోడ్డు చెప్పారు. ఆ రోడ్డు కూడా మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది కూడా చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే లైటింగ్ సమస్య ఉంది. ఆ లైట్లు కూడా వచ్చేసాయి. ఇప్పుడు అన్ని వార్డులో కూడా వార్డు వైజ్ కూడా మా కమిషనర్ గారు లైటింగ్ సిబ్బందితో కలిసి లైట్లు వేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరలోనే సెంట్రల్ లైటింగ్ కూడా గూడూరు మేము చెప్పిన విధంగా, ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన విధంగా సెంట్రల్ లైటింగ్ కూడా గూడూరులో త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు నీళ్లు సఫిషియెంట్గా ఇస్తున్నాం. త్వరలో 2 పూటలు ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము చెప్పింది చేస్తాం. మేము భయపడి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. మేము నిత్యం ప్రజల్లో తిరిగేవాళ్ళం. మేము అందరూ చూసుకున్నాం సార్ మమ్మల్ని అందరినీ. మేము 24 గంటలు ప్రజల్లో తిరిగేవాళ్ళం. ఓడినా గెలిచినా మేము ప్రజల్లో ఉండేవాళ్ళం. అందుకనే ప్రజలు టౌన్లో అంత మెజారిటీ ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి ఊరికే అసత్యపు మాటలు చెప్పి ఊరికే మీరు ప్రచారం చేస్తే ఎప్పుడు కూడా ప్రజలు వినే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి వాస్తవంగా అందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 1వ తేదీ ఇచ్చేటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈరోజు 14వ వార్డులో నల్లజాలమ్మ వీధిలో నల్లజాలమ్మ సచివాలయ పరిధిలో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అలానే ప్రతి నెల గత జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల స్లమ్ వార్డ్స్ ఎన్నుకొని ఆ స్లమ్ వార్డ్స్లో ఉదయాన్నే రావటం, ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవటం, అలాగే దాదాపు 10 గంటల లోపలే 95% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. అలానే ప్రతి నెల 1వ తేదీ కానీ లేదంటే ఆ రోజు సెలవైతే ముందు రోజు కానీ ఈ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం సాయంత్రానికల్లా 99% చేరుకుంటుంది. ఇంకా 1% బెడ్ రిడెన్ కేసులు కానీ అవుట్ ఆఫ్ ద స్టేషన్ కేసులు కానీ ఉంటే ఆ మరుసటి 2 రోజుల్లో కూడా కంప్లీట్ చేసి 100% చేయడం జరుగుతుంది. ఇది గతంతో పోల్చుకుంటే ఎంతో ఉన్నతంగా జరుగుతున్నటువంటి ఈ విషయం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషనే కాదు, గౌరవ శాసనసభ్యులు గారు వార్డులో తిరిగేటప్పుడు ఇక్కడ గుర్తించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, రోడ్స్ డ్రైనేజ్ సంబంధించి కానివ్వండి, వారు ఇచ్చినటువంటి వారు అబ్జర్వ్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వారు చెప్పిన విధంగా వారి దిశానిర్దేశం మేరకు వాటికి అంచనాలు తయారు చేసి త్వరగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పురపాలక సంఘం నుంచి చేపట్టడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 14వ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి, కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు
ప్రతి నెల 1వ తేదీ ఖచ్చితంగా ప్రజానాయకులు ప్రజల వద్దకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని ఆయన ఆదేశిస్తూ జరిగింది. ఆ క్రమంలో మన ఎమ్మెల్యే గారు ప్రతి నెల ప్రతి ఒక్క వార్డుకి పోయి ఆ వార్డులో పెన్షన్లు పంపిణీ చేస్తూ ఆ వార్డులో ఏం అవసరాలు ఉన్నాయో ప్రజలు వచ్చి చెప్తున్నారు. పలానా పరిస్థితి అండి, మాకు రోడ్డు కావాలి, లైట్లు లేవని అవన్నీ అయినా ప్రతి వార్డులో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర పెట్టుకొని అది పరిష్కరించడం జరుగుతుంది. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏం వాగ్దానాలు చేస్తున్నాడో వాగ్దానాన్ని నిరూపించుకునే పనులు చేసుకునే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు డాక్టర్ పాసిల్ సునీల్ గారి అధ్యక్షతన ఈరోజు 14వ వార్డులో పెన్షన్ల పంపిణీకి రావడం చాలా సంతోషం. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మా ప్రతినిధులే వచ్చి మీ ఇంటికి 1వ తేదీ కూడా రానియకుండానే ముందు రోజైనా పంచి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులో ప్రతి నాయకుడిని ప్రతి ప్రెసిడెంట్ ద్వారా గూడూరు మొత్తం కూడా 99% ఈరోజు సాయంత్రానికి పెన్షన్ల పంపిణీ పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడమే, ఇచ్చింది ఇప్పుడు వెనక్కి తీసుకోలేదు. మాట తప్పడు, మడిమ తిప్పడు. అలాంటి మంచి మన గౌరవనీయులు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలన్నా. ఈ 14వ వార్డులో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి ఓడిపోయారు. అంతకుముందంతా కూడా తెలుగుదేశమే గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకా స్ట్రాంగ్ వార్డు ఇది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు నిలిచినా ఈ వార్డు 100% గెలిపించే బాధ్యతని మేము ఖచ్చితంగా తీసుకుంటాము. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ వార్డుని ఇంకా కూడా కొన్ని రోడ్లు చేయాల్సినవి ఉన్నాయి. ఏదైనా ఫండ్స్ వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు మంచి మనసు చేసుకొని మెయిన్ ఈ రోడ్డును కూడా కంప్లీట్ చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటూ ఇప్పుడే చెప్పాడు ఏఈ గారికి. ఇక్కడ గూడూరు పట్టణంలో జరుగుతున్నటువంటి పెన్షన్ల పంపిణీకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ ప్రతి నెల 1వ తేదీ ఏదైతే పెన్షన్లు పంచే కార్యక్రమం ఉందో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టంగా తీసుకొని పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే 30వ తేదీ కానీ 31వ తేదీ కానీ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే వీటన్నింటినీ కూడా సక్రమంగా జరుగుతున్నా లేదా అనే దానికోసం పర్యవేక్షణ కోసంగా తెలుగుదేశం శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అప్రమత్తం చేసి సంబంధిత సచివాలయం సిబ్బందిని అలర్ట్ చేస్తూ వాళ్ళు దాంట్లో పాల్గొనేటట్టుగా ఫాలోఅప్ చేయడం హర్షణీయం. ఇకపోతే ఏదైతే సూపర్ 6 చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని కూడా ఈరోజు అమలు పరిచే దాంట్లో ముందుంటున్నారు. నిన్న మనం చూసాం తల్లికి వందనం కార్యక్రమంలో అందరికీ ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇవ్వడం. అంతకుముందు గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రకటించిన దాన్ని మొట్టమొదటిగా వాటిని ఇవ్వడం. అంతకుముందు ప్రభుత్వం రాగానే పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు ఉందో మొట్టమొదటిగా 35 రూపాయలతో తెలుగుదేశం పార్టీ పెన్షన్లు ప్రారంభిస్తే దాన్ని 75 రూపాయల నుంచి 100 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా దాన్ని 1000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. దాన్ని 2,000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. దాన్ని 4,000 రూపాయలకు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మధ్యలో అన్నంలో కోరేసినట్టుగా కొద్దిగా పెంచిన వాళ్ళకు మాత్రం ముందుగా 14వ వార్డు ఇచ్చేసినటువంటి మన గూడూరు మన సునీలన్న మా వార్డు ప్రజల తరపున అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్నకి ముందుగా మేము కృతజ్ఞత చెప్పాలి. చెరువు అనేది మన గూడూరు చెరువు అనేది దాని మీద జీవనాధారం చాలామంది చేస్తారు. గతం వైసీపీ ప్రభుత్వంలో అక్కడున్న దాని మీద బతికే ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వం అయినటువంటి
అప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసి సార్ ఈ విధంగా మొక్కలు ఎక్కువైపోయినాయి, దాన్ని తొలగించండి అంటే దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. మన సునీల్ అన్న గెలిచిన వెంటనే మన గూడూరు చెరువైనటువంటి మరమ్మతులన్నీ చేసి ఒక సుందర వదనంగా చేసినట్టు ఘనత మన సునీల్ అన్నకు దక్కింది. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నాడు. 3,000 పెన్షన్ని 4,000 చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. గతంలో వైసీపీ ప్రభుత్వము ఇన్స్టా 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలకు గాను 3,000 చేశాడు. అదే మనం చంద్రబాబు నాయుడు గారు 3,000ని 4,000 చేసి వికలాంగుల పెన్షన్ వచ్చి 3,000ని 6,000 చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అట్లే సూపర్ 6 పథకాల కింద ఫస్ట్ విడతగా మనకి 3 సిలిండర్లు, ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆగస్టు 15 రోజు మనకి బస్సులు కూడా మహిళలకి సౌకర్యం కల్పిస్తున్నాడు. ఇన్ని పథకాలు కూడా మన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతలై మన సునీల్ అన్నకి మన వాటికి వచ్చినందుకు మన ప్రజలందరూ తరపున, మా వాటి ప్రజలందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి సీనియర్ నాయకులైనటువంటి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్స్ డే సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల నందు విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ల సేవలను గుర్తించి డాక్టర్లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ సి రోహిణి మరియు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా ఆధ్వర్యంలో జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి కార్యదర్శి విష్ణువందన, ఎన్నర్వీల్ అధ్యక్షురాలు మాధురి, కార్యదర్శి లక్ష్మి, డాక్టర్ తనూజ, జీవని, స్నేహలత, అనిత, శైల, గిరిజ, శశిరేఖ, ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎస్కే షెరీనా, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ రాజు, డాక్టర్ లక్ష్మీనారాయణ, ఒక సంపూర్ణ, డాక్టర్ హెలెన్, స్మైలీ, డాక్టర్ రమేష్, డాక్టర్ స్వాతి, డాక్టర్ ఆర్నాల్డ్, డాక్టర్ పి రాజేష్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సుజిత, హరీష్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ పవిత్ర, డాక్టర్ దివ్య, డాక్టర్ ఈతనేత, నీత తదితరులు పాల్గొన్నారు. సో అది ఇన్ఫాక్షన్ అంటారు. సో అలాంటి ఇంజెక్షన్ ఒక్కటే వేస్తే అతనికి చాలా కష్టమైన పని. మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్స్ అంటే మా ఇష్ట ప్రకారం మేము ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఏ చిన్న దానికి కూడా ఎంతో మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాంటి కత్తి మీద సాము పని ఇక్కడ ఉండే డాక్టర్స్ అందరూ చేస్తున్నారు. మీకు అందరికి కూడా నా అభినందనలు. వాళ్ళకి బయట అయితే ఇంకా ఎంతో ఫ్యూచర్ కూడా ఉంటుంది, కానీ వాళ్ళందరూ సర్వీస్ చేయాలన్న యాటిట్యూడ్తోనే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు. ముఖ్యంగా గైనకాలజిస్టులు ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ తప్పులు ఎత్తుక్కోవడం మొదలు పెడుతున్నారు. ఒకప్పటిలాగా డాక్టర్ అంటే గొప్పగా చూసేలాగా కాకుండా ఏ చిన్న తప్పు చేస్తారా వాళ్ళు దొరుకుతారా మాకు అన్నట్టు పేషెంట్స్ బిహేవియర్ కూడా ఉంది. అదే మాకు చాలా బాధాకరంగా ఉంటుంది. హ్యాపీగా చేసుకొని పోయేదానికి ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అన్నిటికీ డాక్టర్స్నే దూషిస్తుంటారు. వాళ్ళల్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేషెంట్స్లో కూడా. ఏ డాక్టర్ కూడా కావాలని ఎవరు కూడా తప్పు చేయరు. సాయశక్తుల వాళ్ళని బతికించాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్కి సపోర్ట్ రాకుండా పేషెంట్కే సపోర్ట్ వస్తున్నారు అందరూ. అదే మాకు చాలా బాధాకరమైన విషయం. 365 రోజులు రాత్రి పగలు పనిచేసి 1-2 కేసుల్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మనకు ఆ 365 రోజు చేసిన కష్టం అంతా కూడా మనము మర్చిపోలేకుండా ఇట్లా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదే మనం ఆ యాటిట్యూడ్ ప్రజల్లో మారాలి అని కూడా
మేము కోరుకుంటున్నాము. దీన్ని చూసైనా కొంతమందిలో మార్పు వస్తే చాలా మంచిది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్స్కి కూడా కొంచెం ఎవరైనా సపోర్ట్గా నిలబడి మనతో ఏం తప్పు ఉంటే నిజంగానే మనం పడాలి, కానీ తప్పు లేకుండా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ పేషెంట్స్లోనే ఉంటాయి. అందరికీ ఒకే రకంగా ట్రీట్మెంట్ చేస్తాం, కొంతమంది వేరే రకంగా రియాక్ట్ అవుతారు. దానికి డాక్టర్స్నే నిందించడం అనేది కూడా చాలా పొరపాటు. వీలైనంత వరకు ఏ డాక్టర్ కూడా కష్టపడి పేషెంట్ని సేవ్ చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. పేషెంట్ బాగపోతే హ్యాపీగా పోతే డాక్టర్ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, మాకు లాస్ట్ ఇయర్ తనూజ, అనిత చాలా బాగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఎన్నో క్యాంపులు అవి పెట్టాము. మెడికల్గా కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండే దగ్గరకంతా పోయి మేము చాలా ప్రోగ్రామ్స్ చేశాము. ఈ సంవత్సరం మాకు కొత్త టీము మాధురి, లక్ష్మి ప్రెసిడెంట్ సెక్రటరీగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ డే మాకు జూలై 1 ఇప్పుడు డాక్టర్స్ డే, ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. అందరూ కూడా సక్సెస్ఫుల్గా విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఈ సంవత్సరం కూడా మనం అందరం కలిసి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా కోరుకుంటున్నాం. దానికి మీ హాస్పిటల్ వాళ్ళ కోఆపరేషన్ కూడా మాకు ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. మాకు మా 2 క్లబ్బులకి చాలా అనుబంధం ఉంది. ఎప్పుడైనా మేము ఏదన్నా మాకు చేయాలనిపిస్తే ముఖ్యంగా మాకు గవర్నమెంట్ హాస్పిటలే గుర్తొస్తుంది. కాబట్టి ఇక్కడ మాకు డాక్టర్స్ అందరూ కూడా, ఈ సూపరింటెండెంట్ మేడం, పాతగా ఉండేవాళ్ళు అందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. మేము చిన్న కార్యక్రమాలు ఇక్కడ మేము చేసుకుంటూ ఉండేదానికి కూడా వాళ్ళ సహకారం ఎప్పుడూ ఉండింది. మాకు లాస్ట్ ఇయర్ టీము డాక్టర్ తనూజ, అనిత వాళ్ళిద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీగా మాకు ఈ రోటరీ ఇయర్ అని ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ 30 వరకు ఒక సంవత్సరం ఉంటుంది. అది ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ మాకు డాక్టర్స్ డే రోజు. ప్రతి సంవత్సరం డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అలాగే తనూజ మేడంకి, రోహిణి మేడం కూడా డాక్టర్స్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మిగతా ఇన్నర్వీల్ సభ్యులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనకి ప్రతిసారి ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు కానీ, ఈ మహిళా మండలి కానీ ప్రతిసారి మనల్ని గుర్తించి, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా డాక్టర్స్ డే కానీ, మహిళా దినోత్సవం రోజు కానీ ఏదో ఒకటి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ గుర్తుపెట్టుకొని ఈ విధంగా చేయడం మనకు చాలా ఆనందకరం. ఎందుకంటే మన సేవలు, మనం చేసే సేవలు మేము చెప్పుకోవడం కాదు మేడం. మేము ఎట్లా అంటే రోజుకి మేము 500 to 600 ఓపీ చూస్తున్నారు మా డాక్టర్స్. తర్వాత పోస్ట్ మార్టం కేసులు చూస్తుంటారు, ఆర్టీఏ కేసులు అటెండ్ అవుతారు. క్యాజువాలిటీ డ్యూటీ అయితే 24 hours, ఈరోజు 9 to మార్నింగ్ 9 వరకు చేస్తుంటారు అక్కడ. తర్వాత అంటే ఇక్కడ ఇక్కడ ఏమి సింగిల్ ఎన్పి ఆశించకుండా మేము సేవ చేస్తున్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే గూడూరు ఏరియా హాస్పిటల్లో ఇంతవరకు అయితే ఎక్కడ మనీ తీసుకునేది అటువంటి ఏం లేకుండా చాలా చక్కగా మా డాక్టర్స్ వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా గైనిక్ విభాగంలో అయితే సిజేరియన్, ట్యూబెక్టమీలు ప్లస్ నార్మల్ డెలివరీ చేస్తున్నాం. బ్లడ్ బ్యాంక్ అయితే మన మదర్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఎంతోమందికి గూడూరు కానీ చుట్టుపక్కల కానీ మనం బ్లడ్ అందిస్తున్నాము. అన్ని విభాగాలు మనకి ఫిజిషియన్ ఉన్నారు, జనరల్ సర్జన్ ఉన్నారు. స్టెమీ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది హార్ట్ అటాక్ పేషెంట్కి మన దగ్గర టెనిగ్లిప్టేజ్ ఇంజెక్షన్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు అది 70,000 వరకు అవుతుంది బయట అయితే. అది పూర్ పీపుల్ కాంట్ ఆఫర్డ్, కానీ మనకి అది అందుబాటులో ఉంది మన గూడూరు ఏరియా హాస్పిటల్లో. ఇప్పటికీ మా లక్ష్మీనారాయణ సార్ ఫిజిషియన్ వచ్చి 5 మంది పేషెంట్ల ప్రాణాన్ని కాపాడడం జరిగింది మా గూడూరు ఏరియా హాస్పిటల్. ఈ విధంగా మేము సేవ చేసుకుంటూ పోతున్నాము. అటువంటి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఫెలిసిటేషన్ చేయడానికి మీరు వచ్చినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ Occasion of this Doctors Day celebration what we are conducting here. So actually you are well aware of this day. It's a National Doctors Day on the marks of our BC Roy, who was the second Chief Minister of West Bengal. He did as a Chief Minister. He worked as a Chief Minister West Bengal, as a politician also. So on the memory of his birth and death celebrations, we are celebrating this Doctors Day very nicely. So but the doctors are really our profession demands actually the patient's compassion,
sympathy, empathy, and service motivations. So according to that, we are also acting, our doctors, and we are the basic health savers. Actually, we are doing immense service to all the patients, those who are suffering. Actually, our Hippocrates oath, that oath told, cure rarely, comfort almost, and console always. So that console is needed by the patient rather than cure. Cure really, actually, the doctors curing the patients rarely, because our body has an immense power to healing process. So our body heals itself, lot of 90% of problems. But doctors are just promoting and giving some support to that healing process. That's why that great man, our Hippocrates, who is the father of medicine, he told that you cure rarely, but you give comfort almost. For having a pain of the abdomen or some pain, some headache, something, we are giving some medications and we will get comfort. So the doctors are mostly giving comfort and always giving console. The console is very, very important. That console in turn improves our healing process indirectly. If we have got some assurance from that problem, from that disease, immediately our subconscious brain activates. కోట టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పడిన టీడీపీ నాయకులు మరియు స్థానిక టీడీపీ నాయకుల అభిప్రాయం మేరకు పలగాటి భాస్కర్ రెడ్డి కోట మండల టీడీపీ అధ్యక్షునిగా నియామకం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే సునీల్ సమావేశం నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోట మండల టీడీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కోట మండల టీడీపీ నూతన అధ్యక్షునిగా పలగాటి భాస్కర్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కోట మండల టీడీపీ అధ్యక్ష పదవికి 4 సీనియర్ నాయకులు పోటీ పడ్డారని, అయితే నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మరియు దశరథ రామిరెడ్డి చొరవ తీసుకొని పోటీ పడుతున్న నాయకులతో చర్చించి మరియు స్థానిక టీడీపీ నాయకుల అభిప్రాయం మేరకు పలగాటి భాస్కర్ రెడ్డిని కోట మండల టీడీపీ అధ్యక్షునిగా ఎన్నుకోవటం జరిగిందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. నూతన మండల అధ్యక్షునితో కలిసి స్థానిక నాయకులు మండలంలో టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నూతన మండల టీడీపీ అధ్యక్షునిగా ఎన్నికైన భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే మరియు టీడీపీ నాయకులు అభినందించారు. ముఖ్య నాయకులు అందరూ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, మామూలుగా నేను కూడా అయితే మీటింగ్కి రాను. ఏ పార్టీ అధ్యక్షుడిలో ఎమ్మెల్యే లేడు. ఎమ్మెల్యే లేకుండానే అన్ని మండలాల్లో ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడు ఎన్ని జరిగింది. ఎక్కడ కూడా పోటీలు ఎక్కడ కూడా రాలా. కానీ మీ కోటలో 4 పోటీ పడ్డారు. నేనైతే ఎవరిని పోటీ చేయమని చెప్పాను. వాళ్ళందరూ ఏంటంటే పోటీ చేసి ఇంకా పాపం వాళ్ళు చెప్పారు, ఎమ్మెల్యే చెప్పారు అని చెప్పారు. సరే అది కూర్చోబెట్టారు. మీరు అన్నీ కూడా ఓటింగ్ చేశారు. 4 సీనియర్లే, పార్టీకి పనిచేసిన వాళ్ళే, వాళ్ళు వేరే వాళ్ళు కాదు. ఇది వాళ్ళందరితో కూడా మొన్న జగన్మోహన్ అన్న ఇంటికాడికి వచ్చిన తర్వాత 4 మా కోటయ్యతో, సర్వత్వం రెడ్డితో, జలీల్తో, సురేష్తో 4 కూడా పిలిచి పెద్దలు జగన్మోహన్ అన్న, మా కోటన్న, మా దశరథ రామిరెడ్డి గారు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే మేము కాని పక్షంలో మేమంతా కూడా భాస్కర్ రెడ్డి గారు అయితే మాకు బెస్ట్, అందరితో బాగుంటాడు, పెద్ద మనిషి అని చెప్పి అందరి అభిప్రాయం మేరకే భాస్కర్ అనేది చేశాం. ఇక్కడేదో శివకోటరన్నా లేదా సునీల్ కుమారు మా ఇష్ట ప్రకారం కాదు. అందరి ఇష్ట ప్రకారం ఎవరైతే పోటీలు నిలబడ్డారో వాళ్ళ 4 ఇష్ట ప్రకారంగా ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని ఈరోజు ఇక్కడ మనోడు ప్రతిపాదించారు, కోటయ్య మన మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప వేరే చెప్తే కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మీ అందరికీ నేను చెప్పేది అంటే చిన్న రిక్వెస్ట్ అయినా, కాలం మారింది, రాజకీయాలు మారాయి. ఇంకా మీరు ఎల్లకాలంగా పేరుకి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా, పేరుకి
గ్రామ పార్టీ కార్యదర్శిగా, పేరుకి అనుబంధ సంఘాల్లో మెంబర్లుగా ఉంటే వేస్ట్. కేఎస్ఎస్ కుటుంబ సాధికారత సారథులు ఆల్రెడీ మీరు వేస్తున్నారు. రేపు వాళ్ళందరినీ కూడా మీరు తీసుకురావాలి బయటికి. తీసుకోకుండా రాకుండా మీరు ఏదో మెడకాడ మనుషుల్ని వాళ్ళని పెట్టుకుంటే ప్రమాదం. అప్పట్లాగా లేదు. గూడూరు కాన్స్టిట్యున్సీ టోటల్ 40,42 మైనస్లో నేను ఓడిపోయాను. తర్వాత మళ్ళీ 22,000 మెజార్టీతో గెలిపించారు. ఆ మెజార్టీలో టౌన్ తర్వాత కోట మండలం 3,00,000 మెజార్టీ ఇచ్చారు. మనకి ఎవరు కూడా గొప్పవాళ్ళు డబ్బున్నవాళ్ళు ఎవరు మన పార్టీలో లేరు. మొన్న కూడా మీకు అది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా అవతల పార్టీలు అంతా కోటేశ్వర్లే, మన పార్టీలో ఎవరు కోటేశ్వరం లేదు, అంతా మధ్యరాత్రి రెడ్డి. ఒకప్పుడు జమీందారులు కానీ ఇప్పుడు మాత్రం మధ్యరాత్రి రెడ్డి. మా దశన్న, మా జగన్మోహన్ అన్న, వీళ్ళందరూ, మా సర్వోత్తర రెడ్డి, మా కోటారెడ్డి, వీళ్ళందరూ కూడా మధ్యరాత్రి రెడ్డి. మోహన్ రెడ్డి, రాధారెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ మధ్యరాత్రి రెడ్డి. మన దగ్గర ఎవరు కోటేశ్వర రెడ్డి ఎవరు లేరు. ఇప్పుడు కూడా మీరు అందరూ కలిసి కూడా భాస్కర్ కూడా మధ్యరాత్రి రెడ్డి గారే, పెద్దరెడ్డి గారు కాదు, గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళు అయినప్పుడు మనం గెలిచాం. అందరూ సహాయ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. మీ అందరి సహాయ సహకారాలతో నేను శాసనసభ్యుడిగా గెలిచాను. ఎందుకంటే మీ పవర్ ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. మీరు ఆయన లేడు, మన పార్టీలో ఈయన లేడు అనేటువంటి అభద్రత బాగుంది మీకు. ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం గెలిచాము లేదా? చెప్పండి, గెలిచాము లేదా? 3,000 మెజారిటీలు తమాషా కాదు. అంటే పెద్ద పెద్ద రాజకీయ పలుకుబడినటువంటి మన ఎవరు లేదు మనలో. మీరు చేసింది మీరే ఆడ మధ్యావతి రెడ్డి గారు, తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మన పార్టీకి చేశారు, మైనార్టీలు మన పార్టీకి చేశారు, మనం గెలిచాం. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా మనం ఖచ్చితంగా గెలవాలంటే ఈ పట్టును సాధించుకోవాలి. పెద్దలు విజయసాగర్ రెడ్డి గారిని కోట మండలం నుంచి చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వేదిక పైనటువంటి శాసనసభ్యులకు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మనము కోట మండలం మీద ఒక కసరత్తు చేశాము. తర్వాత అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఏకాభిప్రాయంతో పెట్టుకుంటామని అనేటువంటి చెప్పారు. చెప్పిన తర్వాత శాసనసభ్యులు గారితో మాట్లాడి, శాసనసభ్యులు కూడా అందరితో మాట్లాడారు. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. చాలా సంతోషం. పార్టీని పటిష్టపరిచి ముందుకు నడిపించాలంటే మనలో మన గ్రూపులు లేకుండా ఉండాలి. నేను మనం చెప్పింది కూడా అదే. మనం నగరం వాళ్ళని గ్రామ కమిటీని అందరినీ ఇబ్బంది పెట్టేందుకు అందరం కలిసి ఒక దాన్ని పోదామని చెప్పాను. చాలా సంతోషం. ఈరోజు ఇప్పుడు మళ్ళా రీషెడ్యూల్ చేస్తున్నాము. కోట మండల పార్టీ అధ్యక్షులుగా ఎవరుంటారో ఒకసారి చెప్తే ప్రపోజ్ చేసే వ్యక్తి, బలపరిచే వ్యక్తి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ సభకు ఇచ్చేసినటువంటి మన అబ్జర్వర్ కోటారెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారికి, అలాగే దర్శన్ గారికి, వినోద్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, కోటారెడ్డి గారికి, మధుయాదవ్ గారికి, భాస్కర్కి, అందరికీ ఇక్కడ వచ్చిన తెలుగుదేశం ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అలాగే కోట మండల పార్టీ అధ్యక్ష ఎన్నికలో భాగంగా ఈరోజు నేను పలగాడు భాస్కర్ రెడ్డి గారిని ప్రతిపాదిస్తున్నాను. సఖ్యత, ఐక్యతగా మేమందరం కలిసినట్టుగా గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు, మన గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శిగా ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక మీద పెద్దలకు నమస్కరిస్తూ, ఈరోజు మోహన్ అన్న చెప్పినట్టుగా అజాత శత్రువు, మంచి వ్యక్తి, మనమందరినీ కలుపుకోగలిగినటువంటి వ్యక్తి, ఇటు సునీలకి సాక్షరుడు, నల్లపురెడ్డికి అనుచరుడు. కాబట్టి అందరూ ఆమోదిస్తూ, భాస్కర్ నేను ఆమోదిస్తున్నాను. ప్రకాశ్ భాస్కర్ గారు.
ఈ నెల 6వ తేదీన తిరుపతిలోని ఇందిరా మైదానంలో జరిగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి మరియు అంబేద్కర్ పూలే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరస రత్నం కోరారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు తల్లం ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ అల్మెన్ రాజు, జానపద కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు యాదగిరి, తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి పాలూరు నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఇప్పటివరకు కూడా ఒక వర్గం అంతా అంబేద్కరిస్టులుగా, అంబేద్కర్ ఫాలోయర్స్గా, అదేవిధంగా పూలే బీసీలంతా కూడా పూలే మార్గంలో నడుస్తూ ఎస్సీలు వేరే బీసీలు వేరే అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో జరుగుతూ ఉంది. దాన్ని అట్లా కాకుండా అంబేద్కర్పై డాక్టరేట్ చేసినటువంటి నేను 30 సంవత్సరాల్లో రాజకీయాలుగా ఉండి శాసనసభ్యుడిగా, మంత్రిగా చేసినటువంటి నేను నాలో ఒక ఆలోచన వచ్చింది. ఎంతకాలం ఎస్సీలు ఒక మార్గంలో, బీసీలు ఒక మార్గంలో పోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇటు వీళ్ళు సక్సెస్ కావడంలే, అటు వాళ్ళు సక్సెస్ కావడం లేదు. మరి ఈ ఎస్సీలు బీసీలు అటు ఒక పక్క అంబేద్కర్, ఇంకో పక్క పూలే, ఈ రెంటిని కలిపి అంబేద్కర్ పూలే ఫౌండేషన్గా నామకరణం చేసి ఆ విధంగా ఎస్సీలని బీసీలని ఒకే మార్గంలో తీసుకుపోయినాడు. మాత్రమే వారు ఏవైతే మరి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలి అని అనుకుంటే ఇది మంచి మార్గం అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఆ ఆలోచనతోటే నేను ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. మరి ఈ ఫౌండేషన్కి నేను వ్యవస్థాపక చైర్మన్గా, మరి అలాగే సోదరు ఆల్మెన్ రాజు గారిని కన్వీనర్గా తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ముఖ్యంగా ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ కూడా చదివించాలన్నటువంటిది, అదేవిధంగా బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కరికి వైద్యం అనేటువంటిది అవసరం. కాబట్టి విద్య, వైద్యం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో మేము బిడ్డల్ని ఎవరు వచ్చినా సరే కులాలకు అతీతంగా ఇతర దేశాలకి ఉద్యోగాల కోసం కానీ, చదువు కోసం కానీ పంపేటువంటి విషయాల్లో కానీ, అదేవిధంగా మ్యారేజ్ బ్యూరో పెడుతున్నారు. ఆ బ్యూరో అనేటువంటిది ఉచితంగా మ్యారేజ్ బ్యూరో పెట్టాలని, అదేవిధంగా మరి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంది. లోకల్గా ఉన్నటువంటి గూడూరు కావచ్చు, సూళ్ళూరుపేట నియోజకవర్గం కావచ్చు, వెంకటగిరి, తిరుపతి ప్రాంతాల్లో అంతా కూడా ఏవైతే అంబేద్కర్ పూలే ఫౌండేషన్ చైర్మన్గా అన్న పరసారత్నం అన్న గారు, ఆయన మీకు తెలుసు సుపరిచితుడే, అన్న ఎక్స్ మినిస్టర్ గారుగా కూడా ఉన్నారు. ఆయన స్థాపించినటువంటి అంబేద్కర్ పూలే ఫౌండేషన్తో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా జాతీయ జానపద వృత్తి కళాకారుల సంఘం నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి యాదగిరి గారు, ఇలా అనేక సంఘాలు ఈరోజు ఏపీఎఫ్తో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఏపీఎఫ్ ఆధ్వర్యంలో ఇనాగరేషన్గా ఒక బీసీ ఆత్మగౌరవ సభను తిరుపతిలో నిర్వహించాలని, అందులో బీసీలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు, అదేవిధంగా బీసీలకు రావాల్సినటువంటి అధికారాలు, వాళ్ళ భాగస్వామ్యాన్ని గురించి చర్చతో పాటు అన్ని వర్గాలకు
ఏపీఎఫ్ ఏ విధంగా అండగా ఉండబోతుందనేటువంటి విషయాల్ని రేపు మేము ఆ సభ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా అధ్యక్షులు అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా మన కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు, సవితమ్మ గారు మంత్రివర్యులు, సత్యకుమార్ యాదవ్ గారు, జిల్లాకు సంబంధించినటువంటి కొంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా, పట్టణ ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు. ఆ సభలో కూడా మా డిమాండ్లతో పాటు అనగాని సత్యప్రసాద్ గారిని బీసీ తల్వార్గా 100 తల్వార్లతో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు తీర్మానించడమైనది. ఇవన్నీ కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ఉద్యమ సంఘాల ఆధ్వర్యంలో ఆయనకి ప్రదానం చేయబడింది. దీనికి సంబంధించి అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నగారు బాధ్యతలను కూడా తీసుకొని ముందుకు రావడాన్ని అందరం బీసీ సంఘాలందరూ కూడా మేము హర్షిస్తున్నాం. ఈ సభకు సంబంధించి ఇక్కడ దీనికి జరగబోయేటువంటి రేపు అక్కడ మేము ఏ నిర్ణయాలు తీసుకుపోతామనేది అన్నగారు అయినటువంటి వరసారత్నం అన్నగారు, ఎక్స్ మినిస్టర్ గారు, ఏపీఎఫ్ చైర్మన్ గారు మీకు సవిరంగా వివరిస్తారు. సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ తిరుపతిలో ఇందిరా మైదానంలో 6/7/2025లో తిరుపతిలో బీసీ ఆత్మగౌరవ సభకు పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీలు తరలి రావాలని ఈ గూడూరులో మా నియోజకవర్గం అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరులో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ గూడూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందే మేము లోకల్ ఎమ్మెల్యే అయిన పాసిం సునీల్ను కలిశాం. అన్న కూడా వస్తానని మాకు సుఖముఖంగా వ్యక్తం చేశాడు. ఈ బీసీ ఆత్మగౌరవ సభకు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ అన్న, అదే కొల్లు రవీంద్ర అన్న, బీసీ మంత్రి అయిన సబితా మేడం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్ అన్న, 4 మంత్రులు, అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు కూడా, కేంద్ర మంత్రులు కూడా ఈ సభకు హాజరవుతున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ఈ గూడూరు నియోజకవర్గం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలు తరలి వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు గూడూరులో ఏపీఎఫ్, బీసీ సంక్షేమ సంఘం, జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేపు 6వ తారీఖు 7వ నెల 2025 ఆదివారం నాడు తిరుపతి ఇందిరా మైదానంలో అటు అంబేద్కరిస్టులు, పూలే అభిమానులు మొత్తం కలిపి చేసే ఒక సభని జయప్రదం చేయడానికి, ఆ ఇద్దరి ఆశయాలను మరింత ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి 125 ప్రజా సంఘాలతోటి ప్రజా తీర్పుతో ఒక బిరుదు అంకితం చేస్తూ, తల్వార్ బిరుదు అంకితం చేస్తూ ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని మరింత పెంచడానికి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా కలిసి మన యొక్క హక్కులు సాధించుకోవడానికి ఒక కేంద్రంగా వారిని నియమించుకొని మనం చేయబోయే ఈ కార్యక్రమానికి 4 మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అట్లాగే కేంద్ర మంత్రివర్యులు ఇలా వీళ్ళందరూ కూడా వచ్చేసి మన ఈ సభను ఆశీర్వదించడానికి వస్తున్నారు. కాబట్టి మన గూడూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇది మన సభ, మన కోసం ఏర్పాటు చేస్తున్న సభ, ప్రజా సంఘాల నాయకత్వం మొత్తం గుర్తించి మీరందరూ దీంట్లో పాల్గొనాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ కోరుతూ మిత్రులారా ధన్యవాదాలు. ముఖ్య విచేసిన పెద్దలకు, ఇక్కడ విచేసిన నా మిత్రులకు, స్నేహితులకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈ నెల 6వ తారీఖు అంటే ఆదివారం రోజు ఏపీఎఫ్ ఫౌండేషన్, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ అనే కార్యక్రమం ఫస్ట్ టైం అన్నమాట. ఇది మేము బీసీలుగా ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నాం, వేరే వేరే సంఘాల వర్గాలను చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఏపీఎఫ్ ఫౌండేషన్ అనే ఒక ఇది మన రేపు 6వ తేదీ మన ఇందిరా మైదానంలో ఈ ఏపీఎఫ్ ప్రోగ్రామ్ అనేది ఏందనేది రేపు పెద్ద ఎత్తున జరగబోతుంది. దీనికి మన గూడూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ ఒక ఏపీఎఫ్ ఫౌండేషన్ అంటే
ప్రతి ఒక్కరు మన ఎస్టీ ఎస్సీ బీసీ ప్రతి ఒక్కరు తరలి రావాలని మన గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. అక్రమ కేసుపై అరెస్టైన నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు 3వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా వాకాడ్లోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్డి రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నారని, సుపరిపాలన కాకుండా స్వపరిపాలన చేస్తున్నారని, దానికి నిదర్శనం ఈ అక్రమ కేసులని ఆయన అన్నారు. జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవటానికి వచ్చేందుకు గత 10 రోజుల నుండి పర్మిషన్ కోసం అప్లై చేసినా ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదని, ఫ్లైట్కు అనుమతులు ఇవ్వలేదని, కనుక బై రోడ్ వస్తున్నారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులందరూ పాల్గొనాలని ఆయన తెలియజేశారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంలో అమలు చేసిన హామీలను నెరవేర్చామన్న ఉద్దేశంతో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజల ముందుకు ఎలా వెళ్తారని చూస్తున్నాం. ఏది ఏమైనా అప్పటికి 2029లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు, వాకాడు మాజీ సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, నేదురుమల్లి హేమకుమార్ రెడ్డి, సర్పంచ్ సంఘ అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, కామిరెడ్డి కస్తూరి రెడ్డి, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే కానీ ఎట్లా జరిగింది స్వపరిపాలన, సుపరిపాలన కాదు, స్వపరిపాలనే. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. దాని ఊరికే సుపరిపాలన అన్నారు. అది కూడా తొలిఅడుగు అంట. స్వపరిపాలనలో తొలిఅడుగు. ఎట్లా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేస్తాం, ఏ విధంగా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనే దానికి తొలి అడుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కానీ నేను కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ప్రజల వద్దకు వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, మనం చేసిన మంచి పనులు చెప్పండి అని. మేము కూడా స్వాగతిస్తున్నాం. చూద్దాం, మేమెవరూ అడ్డుపడం, పక్క నుండి చూస్తూ ఉంటాం. అడిగితే ప్రజలే అడుగుతారు, అడగలేని వాళ్ళు ఊరుకొని ఉంటారు. పత్రికలు, మీడియా కవర్ చేయమనండి. ఎవరికి ఎలాంటి మోసాలు జరిగినాయి. మొన్న వెంకటగిరిలో ఒక వార్డుకు పోతే మా ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకు జవాబు లేకుండా పోయింది. వస్తాయి, చూస్తాం, ఉండండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ స్వపరిపాలనలో తొలి అడుగు పర్మిషన్ ఇవ్వకపోతే బై రోడ్ వస్తారు. బై రోడ్ వచ్చారంటే జనసందోహం ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మా చేతుల్లో లేదు. ప్రజల కోరిక ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము మీతో ఉన్నాము సార్ అని తెలియజేయ, ఎల్లుండి వస్తున్నారని 10 రోజుల ముందర చెప్తే ఇప్పుడు వరకు పర్మిషన్ ఇవ్వాల. ఇదిగో అదిగో హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మార్గాన రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. 3వ తేదీ ఉదయం జైలుకి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి చూడడానికి రావటం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా అందరికీ, నెల్లూరు జిల్లా వాసులందరికీ తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు నెల్లూరుకి. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థేక్షే సవే సాహితే చ నమో సుచ్చాయ చ నమో పఠ్యాయ చ నమో వాస్తుపాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమః సాంభ్రాయ చ రుణాయ చ నమో శంఘాయ చ పశుపతయే చ నమో అగ్రే దీప్యాయ చ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమో పూర్వజాయ చ పరధరాయ చ మధ్యమాయ చ సిద్ధయే ద్రౌపదం విప్రే వించే శివం బ్రహ్మాండయాత దేహాపస్థిమరుషుభాషమానా భుజంగైః కంటే కాళాకపర్దయాచ పతయానో రుద్రమడయాయాతే రుద్రశివ తనోర ఘోర పాపగాః ఏం సింహదేవస్య శివాశ్వసితనామావళి పూజాంచ కరిష్యే నమః. శివోం నమః పార్వతీ మహాదేవ శంభో శంకర. అవి ఉన్నాయా? పెద్ద పెట్టుకునేవా? చాలా కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.